కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎడ్ల బండి నడితే ఈ ట్రాఫిక్ లో 2 గంటలు కూడా సరిపోదు. ఉండాల్సిన చోట స్పీడ్ లేదురా నీకు. నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. చెప్తే లగెత్తుకొచ్చి ఎగేసుకుంటూ లవ్ చేసేస్తుందా? మనకేముందన్నా? నీకేం తక్కువరా, నీకొచ్చే నడమంతరపు సిరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం. నువ్వు నా మాట విని పద్దుకే లవ్ యూ చెప్పేసాయి, నీ చేత 3 ముళ్ళు వేయించేస్తానే. చెప్తాలే. ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు, చెప్పా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్. అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెర్రీ వెనిలా 2 కలిపి ఒకే కప్ లో ఇచ్చేయ్. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చెప్పలేకపోతున్నానేంటి? ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఇంకా లేచేవాడు చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్ కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. దిక్కుమాలిందనా? ఎంత పని చేసేవే? ఆగండి. ఇలా కానీ ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కడతాళ్లే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరి తెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రురాలా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యత గల తండ్రో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్తారీకల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసి అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడపెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకుంది. ఎలా నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దుకు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు. చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా?
సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు పలాచా లవ్వా పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు, లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని, విన్నావా? ఇంకా నయ్య ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది చేద్దానికి వీల్లేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా. నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పరా? అలాగా? నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా నువ్వు ఉన్నావయ్యా. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజేషన్ అంతా ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా. మాకు మాత్రం సంబరం ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు. ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు గోలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి, ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు వాళ్ళ అక్కకి పెళ్ళైతే నీకు లైన్ క్లియర్ అయినట్టుగా. బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదానివి 3 ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే. నాదేం లేదన్నయ్యా, పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. Do you want to have coffee or cool drink? Brother-in-law? What? Brother-in-law? You mean Bava? No thanks. వద్దు. ఇంకీ బొమ్మ ఉంది చూడండి. పర్లేదు, నాకు ఇవ్వు. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అయినా రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా? పద్దు చిన్నప్పుడు ఎలా ఉండేదానికి ఎలా అయిపోయావు? You look stunning. I mean, నువ్వు అమెరికాలో ఉంటే నా తెలుగు క్రేజీ, you know? I mean, పిచ్చోళ్ళు అయిపోయిండే వాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది, కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. డాడ్? Yes son. I just met Paddu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్యా? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటే. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. సీతాలక్ష్మి, I mean, you know, it's just not. లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా, ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికి వెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. అక్కా, చిన్నప్పటి నుంచి భావనే. పర్వాలేదు పద్దు, అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? నా చెల్లెలేగా, పర్లేదు నువ్వు చేసుకో. నాకు
పెద్ద బాధగా లేదు. జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు. అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మయ్, అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో, నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. నోర్మి, అక్కని చేసుకోనంటావు, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటావు, అది కూడా అతని ఇష్టమేనా అమ్మా? వద్దు, ఈ సంబంధాన్ని వద్దని రెండు కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు? సర్లే, ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడావంటే. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. పేరేంటి? అవసరమా? ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు. నో. వాట్? షాక్ తినే ఉంటావు, కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియాతో బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. Waiter.